హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజైతే రాగి జావ చేస్తున్నానండి. అదేనండి, అంబలి అంటారు కదా. కొంతమంది రాగి జావ అంటారు, కొంతమంది అంబలి అంటారు కదండి. అదైతే ఇప్పుడు నేను చేసుకుంటున్నాను. ఇదివరకు అయితే నేను డైలీ తాగేదాన్నండి. అంటే ప్రెగ్నెంట్ టైంలో నాకు డైలీ ఇచ్చేవారనమాట. రోజు తాగేదాన్ని. అది తాగినప్పుడు కూడా నేను చాలా బాగుండేదాన్ని, హెల్తీగా ఉండేదాన్ని అనమాట. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత పనిలో పడి అసలు దాని సంగతే మర్చిపోయాను. ఇంకా ఇప్పుడే ట్రై చేస్తున్నాను అనమాట, రోజు తాగాలి అని చెప్పి. ఇది తాగితే చాలా హెల్తీగా ఉంటారు. మనం పిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా మంచిదండి. అందుకని చెప్పి ఇంకా నేను రోజు రాగి జావ అయితే తాగుతున్నానండి. ఇంక ఇదివరకు రాగులు మనం ఆడించి మిషన్కి ఇచ్చి ఆడించి దాన్ని చేసుకొని తాగేవాళ్ళం కదా. అదైతే చాలా టేస్టీగా ఉండేది. ఇదేంటి అంటే ఇప్పుడు బయట షాపుల్లో తెచ్చుకొని ఇలా చేసుకోవాల్సి వస్తుంది. టేస్ట్ అనిపించలేదు నాకు తెలిసి. ఇంకా చూసారు కదా, వేడిగా తీసి గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి. తర్వాత దాన్ని చల్లార్చిన తర్వాత దాంట్లో కొద్దిగా పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను. పెరుగేసుకుంటే ఇంకా బాగా చలవ చేస్తుంది అంటారు కదా, బాగుంటుంది. ఇంకా పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని అయితే టేస్ట్ అయితే చేసుకున్నానండి. అసలు ఇది వరకు అంటే టిఫిన్లు అసలు ఎక్కువగా ఎవరు తినేవారు కాదండి. ఉదయాన్నే లెగ్గానే ఇదే అంబలే తాగి వెళ్ళిపోయేవారనమాట. అందుకే తాతల కాలం నాటి వాళ్ళు, అమ్మమ్మలు చాలా హెల్తీగా ఉంటారు. మనం ఇంత పని చేసినా కూడా నొప్పి అంటాము. వాళ్ళు అసలు అలా నొప్పులు వస్తున్నాయని ఏమీ అనేవారు కాదు. ఇది అంత మంచిది రాగి జావ. అందుకని చెప్పి ఇంకా నేను తాగాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. దాంతో నంచుకేంటి అంటే నేను తెలగపిండి వడియాలు అంటారు కదా, అవైతే తెచ్చుకొని తింటున్నాను అనమాట. నాకు ఆ వడియాలంటే చాలా ఇష్టం అండి. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా మంచిది హెల్త్కి.